జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో గత కొన్ని గంటలుగా అటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనాథే, మరోవైపు అటు యాక్ట్రెస్ కంగనా రనౌత్ మధ్యలో ఒక వివాదం నడుస్తోంది. సో ఇది పూర్తిగా చినుకు గాలివాన్లాగా మారుతోంది. అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణానికి కూడా దారితీసిన సందర్భం. అయితే నిజానికి సుప్రియా శ్రీనాథే ఏమని ట్వీట్ చేసింది, అది ఎందుకు కాంట్రవర్సీ అయ్యింది, దానికి కంగనా రనౌత్ ఏ విధమైన ఆన్సర్ ఇచ్చింది, అండ్ మరోవైపు తన ట్వీట్, సుప్రియా శ్రీనాథే ట్వీట్ తాను చేసింది కాదు, తన ట్విట్టర్ హ్యాండిల్ వేరే వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుంది కాబట్టి ఎవరో చేశారు అని మళ్ళీ సర్ది చెప్పుకునే ప్రయత్నం ఆవిడ చేసింది. అండ్ తాను చేసిన ట్వీట్కి కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఖండించిన పరిస్థితులు లేవు. మరోవైపు దాన్ని సపోర్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. అంటే ఇది ఎలాంటి సపోర్ట్ అనుకోవాలి? మరోవైపు ఆవిడ ట్వీట్ చేసిన తీరు చూసి దీనికి తోడు ఆ ట్వీట్ తనది కాదు అని చెప్పడాన్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి తన ట్విట్టర్ హ్యాండిల్లోంచి వచ్చిన ట్వీట్ తనది కాదు అన్నప్పుడు. సో ఇదంతా కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో మామిడి గిరిధర్ గారు ఉన్నారు, విశ్లేషకులు. వారిని అడిగి మిగతా విషయాలు, అంటే ఈ కాన్సెప్ట్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి, ఇందులో అంతర్లీనంగా ఎవరి ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. వెల్కమ్. నమస్తే. సో మనం కొన్ని గంటలుగా చూస్తూ ఉన్నాం ఈ సుప్రియా శ్రీనాథే అండ్ కంగనా రనౌత్, ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఫైట్ కాస్త అటు పార్టీల మధ్యలో ఫైట్ లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే పరిస్థితికి రావడం. అండ్ సుప్రియా శ్రీనాథే నేను దీన్ని ట్వీట్ చేయలేదు, నా ట్విట్టర్ హ్యాండిల్ వేరే వాళ్ళ చేతిలో కూడా ఉంది కాబట్టి వాళ్ళెవరో ట్వీట్ చేశారని సమర్థించుకోవడం, కప్పిపుచ్చుకోవడం. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిడ చేసిన ట్వీట్ని ఖండించకపోవడం. సో ఓవరాల్ సినేరియో ఇది. సో దీంట్లో అసలు ఎలా స్టార్ట్ అయింది ఇదంతా, మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ ట్వీట్ విషయంలో? అంటే మనకు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి ఘటనలు చాలా జరిగినాయి గతంలో. ఓకే. ప్రణబ్ ముఖర్జీ గారు కుమారుడు, అతను వచ్చేసి డెంటెడ్ అండ్ పెయింటెడ్ అంటాడు ఆడవాళ్ళని. అలాగే మనకు చూస్తే కనుక స్మృతి ఇరానీని వాళ్ళు టుంకే వాలి అనడము, ఏదో నాచ్ గానీ వాలి అనడం, ఇటువంటివన్నీ వాళ్ళు భాషలు మాట్లాడారు అప్పుడు. అలాగే దిగ్విజయ్ సింగ్ ఒక ఎంపీని సౌటంచ్ మాల్ అని పిలవడం. సో ఇది వాళ్ళ చరిత్రలోనే ఉన్నది. కానీ ఈ ఘటనలకు కానీ ఈ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేదా ప్రియాంక వాడ్రా కానీ, ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఇన్ని స్టేట్మెంట్స్ వచ్చినా ఒక్క స్టేట్మెంట్ కూడా వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేదు. అంటే స్త్రీల పట్ల వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉన్నదో, ఎటువంటి భావం ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. పోయిన ఎన్నికలప్పుడు ప్రియాంక వాడ్రా వచ్చేసి లడ్కీ హూ లడ్ సక్తి హూ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. మరి స్త్రీల కోసం ఆవిడ ఏం యుద్ధం చేసిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనకు మణిపూర్లో అన్ని ఘటనలు జరుగుతుంటే వీళ్ళు నోరు మెదపలేదు ఎందుకు? అక్కడ కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కుకీలకు తర్వాత మైతీలకు మధ్యలో జరిగినటువంటి ఘటనల్లో కుకీ స్త్రీలని నగ్నంగా పెరేడ్ చేసినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ఖండించారు. అందరూ ఖండించవలసింది దాన్ని ఖండించారు. బట్ మైతీ స్త్రీలకు పట్ల జరిగినటువంటి అత్యాచారం నుంచి వీళ్ళు నోరు మెదపలేదు. ఎందుకు అంటే కుకీలు వాళ్ళు క్రిస్టియన్ ట్రైబల్స్ కాబట్టి, క్రిస్టియానిటీ ఎక్కువ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళని సమర్థిస్తున్నారు. మైతీలు ఎక్కువ శాతం వాళ్ళు హిందువులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సమర్థించలేదు. అంటే దాంట్లో కూడాను ప్రజల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో కూడా వీళ్ళు ఓటు బ్యాంకులు, మత రాజకీయాలు చూడడమే వీళ్ళకి అలవాటు. కానీ వాళ్ళ చరిత్రలోనే ఇది ఉన్నది. కంగనా రనౌత్ని ఆల్రెడీ వీళ్ళ ప్రభుత్వం, అంటే వీళ్ళ కోయలిషన్ ప్రభుత్వం మనకు ముంబైలో, మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కంగనా రనౌత్ని టార్గెట్ చేసి ఆవిడ ఇల్లుని డిమాలిష్ చేసిన విషయం మనకు తెలుసు. అంటే వీళ్లకు వాళ్ళ పార్టీ కానటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ భావజానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మాట్లాడగలిగేటువంటి స్త్రీ అంటే వీళ్ళు తట్టుకోలేరు. స్త్రీ అంటే సోనియా గాంధీ కంటే ఇంటెలిజెన్స్ ఎవరికైనా ఉందంటే వాళ్ళకి తొక్కిపడేయాలి. అలాగే అందుకని వాళ్ళ పార్టీలో ఎవరు ఉండలేకపోయారు. నజ్మా హెప్తుల్లా గారు వెళ్ళిపోయారు. అంటే నజ్మా హెప్తుల్లా ముస్లిం, ఆవిడ వచ్చి బీజేపీలో చేరారు అప్పట్లో. సో మనకు ఇటువంటివి ఎన్నో మనకు చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి మనకు. అలాగే మనకు చూస్తే కనుక లేటెస్ట్గా వెళ్ళినటువంటి వాళ్ళలో కూడా రీటా బహుగుణ జోషి,
ఆవిడ కూడా చాలా సీనియర్ నేత, ఆల్మోస్ట్ ఆవిడ జీవితం అంతా కూడా కాంగ్రెస్కే ఆవిడ పనిచేసినటువంటి వ్యక్తి. ఆవిడ కూడా కాంగ్రెస్ను వదిలేసి బీజేపీలో చేరినటువంటి విషయం మనం చూసాం. అంటే అక్కడ స్త్రీలకు రక్షణ లేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్న స్త్రీలు వాళ్ళు సమాజంలో వాళ్ళ వ్యతిరేకులు ప్రత్యర్థుల మీద ఇటువంటి పరుషమైన వాక్యాలు, దారుణంగా మాట్లాడడము, నిర్లజ్జగా మాట్లాడడము ఎవరైతే చేస్తారో వాళ్ళకే అక్కడ మనకు గౌరవం దక్కుతుంది అన్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్లో ఉంది. దివ్య స్పందన అని చెప్పేసి గతంలో కన్నడ యాక్ట్రెస్ ఆవిడని వీళ్ళ ఐటీ ఇన్ఛార్జ్గా ఉండింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మోదీ గారు, అఫ్కోర్స్ స్త్రీ కాకపోవచ్చు, మోదీ గారిని చాలా పరుషంగా మాట్లాడింది. ఆయన మన సర్దార్ పటేల్ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడానికి గుజరాత్లో వెళ్ళినప్పుడు ఆయన పాదాల కింద చిన్న వ్యక్తిగా ఆయన మోదీ గారు కనిపించారు. ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం కాబట్టి ఆయన పాదాల యొక్క బొటనవేలు సైజులో మోదీ గారు ఉన్నారు. దీన్ని బర్డ్ డ్రాపింగ్ అంటే పిట్ట ఏరిగితే ఎంత ఉందో అది నాకు కనిపిస్తోంది అండి. అంటే మోదీ గారిని ఒక పిట్ట డ్రాపింగ్ కింద ఆవిడ వాడినిచ్చింది. అంటే వీళ్ళ నైజంలోనే, వీళ్ళ రక్తంలోనే ప్రత్యర్థులను కావచ్చు, ఎస్పెషల్లీ స్త్రీలను కావచ్చు, అవమానించడము, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని బేఖాతరు చేసి ఇటువంటి భాష మాట్లాడడం అనేది వీళ్ళకి అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది. ఈరోజు కొత్త విషయం ఏం కాదు. రెండవది, ఈవిడ షిర్నాథే చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నేను కాదు ఎవరో నా టీంలో నేను చాలా మందికి పాస్వర్డ్ ఇచ్చాను వాళ్ళు చేశారంటే కనుక రేపటి రోజు ఆవిడ ఏ ట్వీట్ చేసినా దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. ఆవిడ నిజంగా కరెక్ట్గా చెప్పినా కానీ నువ్వు చేసావో ఇంకెవరు చేసారో తెలియదు కదా. ఎవరు చేసినా అది నువ్వు ఆ ట్విట్టర్ హ్యాండిల్ నీది కాబట్టి దాంట్లో ఏది వచ్చినా దానికి బాధ్యత నువ్వే స్వీకరించాలి. ఇప్పుడు ట్విట్టర్కి వెళ్ళి నాది హ్యాక్ అయిందని చెప్తే వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నువ్వు పాస్వర్డ్ ఎవరికి ఇచ్చారో ఎవరు తెలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మహువా మొయిత్రికి ఏమైంది, ఆవిడ లోక్సభ మెంబర్షిప్ ఉన్నటువంటి యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఎవరికో బిజినెస్ మ్యాన్కి ఇచ్చింది. వాళ్ళ ప్రశ్నలన్నీ వాళ్ళు రేజ్ చేశారు. కానీ వాళ్ళని కాదు, మహువా మొయిత్రినే ప్రాసిక్యూట్ చేసి ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు మీ దగ్గర ఉన్నటువంటి హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏం జరిగినా బాధ్యత మీరే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకోకపోతే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ప్లస్ దాన్ని పెట్టి మీరు చేయి దులుపుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఈరోజు ఏం చేస్తోందంటే ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆవిడ చేయలేదు కాబట్టి తప్పులేదు అంటున్నారు. ఫస్ట్ అది తప్పు, ఆవిడ ఎవరు చేసినా ఆవిడదే తప్పు. రెండవది, ఆవిడ కాకుండా ఇంకెవరు చేశారంటే వాళ్ళు ఎవరో మీరు ముందుకు తీసుకురండి. ఆ టీంలో ఎవరు చేశారో తీసుకురండి బయటకు. వాళ్ళని సస్పెండ్ చేశారా మీరు? వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? పోనీ లడ్కీ హూ లడ్ సక్తి హూ అన్నటువంటి వ్యక్తి, ఇది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంటు, ఎవరు చేసినా ఇది మేము దాన్ని యాక్సెప్ట్ చేయము, ఖండిస్తున్నాం మేము. ఆవిడ చేయలేని ఒప్పుకుంది కాబట్టి అది ఎవరు చేశారో ఆ వ్యక్తిని మేము కనుక్కొని వాళ్ళని సస్పెండ్ చేస్తాం, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. అంటే వీళ్ళలో ఎంతటి హేట్రెడ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషలీ మనకు సనాతన ధర్మాన్ని గౌరవం ఇచ్చి జాతీయవాదాన్ని గౌరవం ఇచ్చేవాళ్ళంటే వీళ్ళు తట్టుకోలేరు. కంగనా రనౌత్ దానికి చాలా ఫేమస్. ఆ అమ్మాయి చాలా కాలంగా దేశభక్తి చూపించడం కావచ్చు, సనాతన ధర్మం గురించి ఆవిడ మాట్లాడడం కావచ్చు, ఇటువంటివి చాలా చేస్తూ వచ్చింది ఆవిడ. కాబట్టి ఆవిడ ట్వీట్స్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు చాలా అతి దారుణంగా ఆ అమ్మాయిని చాలా కాలంగా వీళ్ళు ట్వీట్ చేయడం, ఆ అమ్మాయి మీద స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా రోజులు జరుగుతున్నాయి. మణికర్ణిక అమ్మాయి సినిమా తీసినప్పుడు, ఏ సినిమా అయినప్పుడు బాహుబలి చూస్తాం మనం, బాహుబలి సినిమా తీసినప్పుడు అంత పెద్ద స్టంట్స్ అన్ని వీళ్ళు నిజంగా ఎక్కేసి దుంకేశారా? దొంకలేదు కదా. వెనకాల ఏదో స్క్రీన్ ఉంటుంది, దాన్ని అంతా ఏదో దాన్ని మన టెక్నికల్గా మనం దాన్ని అంతా ఏదో గ్రాఫిక్స్ అన్ని చేసి చేస్తారు కదా. అలాగే మణికర్ణికలో కూడా ఒక ఏదో డమ్మీ గుర్రం మీద ఆవిడ వెళ్తున్నట్టు అవన్నీ పిక్చరైజ్ చేస్తే ఆ ఫోటో తీసి పెట్టి ఇదంతా ఒత్తుతుంది, ఏమేమి లేదు అని చెప్పేసి ఆవిడని డిస్క్రెడిట్ చేసే ప్రయత్నం చేశారు. సో కంగనా రనౌత్ అంటే వీళ్ళకు పడదు. కంగనా రనౌత్ని ట్విట్టర్ నుంచి కూడా సస్పెండ్ చేయించారు గతంలో, అప్పుడు జాక్ డార్సీ చేతిలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఎలాన్ మస్క్ దగ్గర వచ్చిన తర్వాత అటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటిది, హిందూ వ్యతిరేకమైన భావజాలం ఉన్నటువంటి పార్టీలు, శక్తులు ఎవరైతే ఉన్నారో ఒక జాతీయవాదం సమర్థిస్తున్నటువంటి స్త్రీని తట్టుకోలేరు వీళ్ళు. సో మీరు అన్నట్టు కంగనా రనౌత్ని, ఆమె అగ్రెసివ్నెస్ని తట్టుకోలేరు. ఈ జాతీయవాదము లేకపోతే సనాతన ధర్మం ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అంటే ఆవిడ నేను ట్వీట్ చేయలేదు అంటుంది. అంటే అక్కడ రిపెంట్ అవ్వడమా, తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమమా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ ఆ ట్వీట్ ఏమిటి అసలు? ఆ ట్వీట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమనింది? అంటే ట్వీట్లో ఏమనిందంటే
మండి అన్న ఊరు నుంచి కంగనా రనౌత్ ఎలక్షన్ టికెట్ ఇవ్వడం జరిగింది బీజేపీ. మండి అన్న ఊరు, మండి అన్న పదానికి ఇంకొక అర్థం ఏంటంటే మార్కెట్ అని కూడా ఉంటుంది. సో మార్కెట్లో నీ ధర ఎంత అని ఆవిడ, అది కంగనా రనౌత్ కొద్దిగా ప్రొవోకేటివ్గా ఉన్నటువంటి ఫోటో పెట్టింది. సరే, ఆవిడ యాక్ట్రెస్ అన్న తర్వాత మనకు అది షో బిజ్, దాని పేరే షో బిజ్. అందుకని స్త్రీల దాంట్లో అందరూ కూడా ఎవరు యాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను కొంత వాళ్ళు గ్లామరస్గా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి ఒక ఫోటో తీసుకొని నీ ధర ఎంత అని అక్కడ కింద రాసింది ఆవిడ. అది ఆవిడ చేసిన ట్వీట్. అంటే స్త్రీలకు ధర కట్టేటువంటి భావజాలం ఉంది, అటువంటి సంస్కృతి వీళ్ళకు ఉంది అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ సంస్కారం ఏంటో మనం చూస్తున్నాం. మనం మండి అన్న ఊరు అంటే ఆ మొత్తం ఊరుని నువ్వు మార్కెట్ కింద చిత్రీకరిస్తున్నావా? కంగనా రనౌత్నే కాదు, ఆ మండి అన్నట్టు ఊరిని మొత్తాన్ని కూడాను ఒక మార్కెట్ ప్లేస్ కింద చిత్రీకరిస్తున్నాం. యాక్చువల్గా మండి అన్న ఊరి యొక్క చరిత్ర తెలుసా ఈవిడకి? చరిత్ర తెలిసేటువంటి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉంటుందా? మండి అన్న ఊరు ఏ పేరు మీద వచ్చిందంటే మండక ఋషి పేరు మీద వచ్చింది. మండక ఋషి పేరు మీద వచ్చినటువంటి ఊరు కాబట్టి మండి అని పెట్టారు వాళ్ళు. మండి అన్నది ఒక షార్ట్ ఫామ్. మండక మహర్షి యొక్క పేరు మీద వచ్చింది. అంటే ఎంత మహా గొప్ప క్షేత్రం అది. అక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్తే కనుక మీకు అక్కడ పరాశర కుండ ఉంది, పరాశరుడు తపస్సు చేసుకున్న ప్లేస్ ఉంది. గొప్ప గొప్ప దివ్య క్షేత్రాలు అవన్నీ కూడా. అంటే ఏ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని దీంతో పోల్చడం అనేది మనం చూసాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అది. నేను ట్వీట్ చేయలేదు అంటే కనుక దాన్ని ఎవరూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. నా పాస్వర్డ్ ఇంకెవరికి ఇచ్చానంటే కనుక వాళ్ళు ఏం ట్వీట్ చేస్తున్నారో దాని బాధ్యత కంప్లీట్గా నా మీదే ఉంటుంది, వాళ్ళ మీద ఉండడానికి వీల్లేదు. ఈ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ అని ఆవిడ అనింది. కానీ అటువంటప్పుడు ఎవరు నా టీంలో చేశారో వాడిని కెమెరా ముందు తీసుకొచ్చి క్షమాపణ చెప్పించి సస్పెండ్ చేయించిన బాధ్యత కూడా నీ చేతిలోనే. అయితే క్షమాపణ అన్నారు కదా, ఇక్కడ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎవరు ఖండించకపోవడం, మీరు అన్నట్టు సీనియర్ లీడర్స్ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళు కూడా ఖండించకపోవడాన్ని ఈ పరంపరను ఎలా తీసుకోవాలి మనం? అదే చెప్పాను కదా, వాళ్ళ నైజంలోనే ఉన్నది ఇది. వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జాతీయవాదులని ఎవరు వాళ్ళు ఖండించినా వీళ్ళు దానికి సంబంధించి వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వరు. అంటే ఈవెన్ సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ ఎవరైనా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాడ్రా, మల్లికార్జున్ ఖర్గే, టాప్ ఫోర్ నలుగురు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. పైపెచ్చు ఆవిడకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆవిడ ఇంకా స్పోక్స్ పర్సనే. కనీసం ఆవిడ స్పోక్స్ పర్సన్ తీసేయండి, అదైనా చేయొచ్చు కదా. ప్లస్ సుప్రియా శిర్నాటే యొక్క చరిత్ర ఎలా ఉందంటే, టీవీ డిబేట్స్లో ఆపోనెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, ప్రత్యర్థుల యొక్క వాదనను ఆవిడ ప్రతిఘటించవచ్చు, దాన్ని కౌంటర్ చేయొచ్చు. కానీ వ్యక్తిని డైరెక్ట్ టార్గెట్ చేస్తుంది. గందే నాలిక కీడా హోతుం అని అరుస్తుంటుంది. అంటే నువ్వేదో పురుగువి, ఇటువంటి జంతువువి అంటూ ఆవిడ గతంలో ఆవిడ చరిత్రనే అలాగే ఉన్నది. కాబట్టి అటువంటి వాళ్ళకే కాంగ్రెస్లో పెద్ద పీఠం వేస్తారు అన్న విషయంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మనకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నాకు తెలిసిన వాళ్ళే, నేను కొన్ని డిబేట్స్లో వెళ్ళాను, నేను కొన్ని స్టూడియోస్లో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఉమెన్, ఎస్పెషల్లీ స్త్రీలు ఎవరైతే వస్తారో ఎంత అరగంటగా బిహేవ్ చేస్తారో అంత అరగంటగా బిహేవ్ చేస్తారు. అసలు ప్రధానమంత్రి అని కూడా వాళ్ళ గౌరవం లేకుండా మోదీ గారిని చాలా అతి దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితి. అపోజ్ చేయొచ్చు, మీరు అపోజ్ చేయొద్దని నేను అనట్లేదు. సైద్ధాంతిక పరంగా మీరు అపోజ్ చేయండి యాజ్ అన్ అపోజిషన్. పర్సనల్ అటాక్స్ అన్నది కాంగ్రెస్లో ఉన్నది. ఎందుకంటే ఆ పార్టీ పర్సనాలిటీ కల్ట్ ఆధారంగా ఉన్నది. ఆ కాంగ్రెస్ పరివారం ఏదైతే ఉందో దాని ఆధారంగా నడిచేటువంటి పార్టీ కాబట్టి ఈ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎవరున్నా ఆ వ్యక్తిత్వాన్ని వీళ్ళు అటాక్ చేస్తారు, వాళ్ళ భావజాలాన్ని కాదు, వ్యక్తిత్వాన్ని అటాక్ చేస్తారు. ఇప్పుడు నవీన్ జిండల్ మొన్న బీజేపీలో చేరంగానే అతనికి ఎంపీ సీట్ ఇవ్వడం చూసాం మనం. కాంగ్రెస్ ఇంతవరకు ఉండి అతను ఏం చేయలేదు, కంప్లీట్గా ఫ్లాప్ అయినటువంటి వ్యక్తి, ఏమి కంట్రిబ్యూట్ చేయనటువంటి వ్యక్తి బీజేపీ తీసుకోండి మీకు ఏం అక్కర్లేదు అంటే నిన్నటిదాకా మీ దగ్గర ఉన్నాడు కదా. మరి దాని గురించి మీరు అంటే అంతవరకు ఏం చేయట్లేదంటే మరి అతని గురించి ఏదైనా మీరు యాక్షన్ తీసుకొని ఉండొచ్చు, లేదా ఏదైనా చెప్పుండొచ్చు, ఏం చెప్పలేదు కదా. బీజేపీలో చేరంగానే అతని మీద వ్యక్తిగతమైన అటాక్. ఇటువంటిది అన్ని కూడా ప్రతి ఒక్క పార్టీ లీడర్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి వ్యక్తిగతమైన అటాకే వాళ్ళు చేస్తారు. సిద్ధాంతపరంగా వాళ్ళకి సిద్ధాంతం అంటే ఏమీ లేదు. వాళ్ళకు ఉన్న సిద్ధాంతం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ డీప్ రూటెడ్ యాంటీ సనాతన ధర్మ అన్నది వాళ్ళలో ఉన్నది. అందుకనే వాళ్ళ కోయలిషన్ పార్ట్నర్స్ కూడా అందరూ చూస్తే
అటువంటి వాళ్ళని పెట్టుకున్నారు. మమతా బెనర్జీ ఎటువంటి వ్యక్తో మనకు తెలుసు. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు ఎటువంటి వ్యక్తులో తెలుసు. కరసేవకుల మీద ఫైరింగ్ చేసినటువంటి పార్టీ. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మన సిఏఏ ఇంప్లిమెంట్ అయిన తర్వాత, దాని రూల్స్ నోటిఫై చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి నిరాశ్రయులై చాలా పొట్టన చేతు పట్టుకొని వచ్చినటువంటి పాకిస్తానీ హిందువులను పాకిస్తానీలు అని చెప్పి వర్ణించి వీళ్ళందరూ కూడాను మనకు కంటకం అంటూ ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ మనం చూసాం. ఖలిస్తానీలకు పెద్దపీట వేస్తున్నటువంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్. అలాగే మనకు చూస్తే ఉదయనిధి స్టాలిన్, తర్వాత మనకు డిఎంకే అధినేత అయినటువంటి స్టాలిన్, వీళ్ళందరూ కూడాను సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఏ రాజా కావచ్చు, వాళ్ళనందరినీ కూడా వీళ్ళు పల్లెత్తి మాట మాట్లాడరు, వాళ్ళని వీళ్ళ కూటమిలో ఉంచుకుంటారు. అలాగే మనకు ఈవెన్ మల్లికార్జున్ ఖర్గే హిమ్సెల్ఫ్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, మీరందరూ ఆర్యులు, మమ్మల్ని వచ్చి తరిమేశారు, మేమందరూ ద్రావిడులు అని చెప్పి పార్లమెంట్లో చెప్పాడు. సో వీళ్ళ భావజాలమే అది. సమాజాన్ని చీల్చేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎంతకాలంగానూ ఉన్నది. సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఇంకా చాలా రెట్లు పెరిగిపోయింది అది. ఎందుకంటే ఆవిడకు ఈ సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ఈర్ష్య, కోపము, దాన్ని ఏమందామో దీనివల్ల ఆవిడకు ఉన్నటువంటి భావజాలం ఏదైతే అంటామో అది చాలా తీవ్రంగా ఉన్నది. అందుకనే ఆవిడని నేపాల్లో కాఠ్మండూలో పశుపతినాథ్ మందిర్కి ఆవిడని అలో చేయలేదు. ఆవిడ క్రిస్టియన్ అని చెప్పి ఆవిడని అలో చేయలేదు. అందుకనే అప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన ఎక్స్టర్నల్ ఏదైతే మన ఇంటెలిజెన్స్ విభాగం ఉందో దాన్ని వాడుకుని అక్కడ నేపాల్లో ఆ రాచరికాన్ని నాశనం చేసింది ఆవిడ. రాచరికాన్ని నాశనమై ఒక సోకాల్డ్ రిపబ్లిక్ వచ్చింది. గత ఒక 14-15 ప్రభుత్వాల తర్వాత ప్రజలు ఇప్పుడు మాకు మళ్ళీ రాచరికం కావాలి అక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఆ దేశాన్ని తీసుకెళ్లి చైనా హస్తగతం చేసింది సోనియా గాంధీ. అంత డ్యామేజ్ చేస్తుంది ఆవిడ. కాబట్టి ఆవిడ భావజాలం, ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీకి వెళ్ళి చూస్తే కనుక ఢిల్లీలో ఒక వీధి పేరు, ఇటాలియన్ ఎంబసీ ముందన్నటువంటి వీధి పేరు జీసస్ అండ్ మేరీ రోడ్ అని ఆవిడ ఇనాగ్రేట్ చేసింది. సోనియా గాంధీ ఇనాగ్రేట్ చేసింది. అంటే మనకి ఈ దేశంలో శ్రీకృష్ణదేవరాయల దగ్గర తీసుకుని, లచిత్ బర్పోకన్ దగ్గర నుంచి తీసుకుని ఎంతోమంది గొప్ప వాళ్ళ గురించి ఢిల్లీలో వీధుల పేర్లు ఉండవు, రైట్? బట్ జీసస్ అండ్ మేరీ రోడ్ అని ఎక్కడ పెట్టింది? ఇటాలియన్ ఎంబసీ. తను ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆవిడ ఎంత తీవ్రమైనటువంటి క్రిస్టియన్ భావజాలం ఉన్నదో, సనాతన ధర్మానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నదో, కాబట్టి ఆవిడ దగ్గర వస్తున్నటువంటి లీడర్స్ కూడా అటువంటి భావజాలం, అటువంటి పబ్లిక్ ఇమేజ్ ఉన్న వాళ్ళనే ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది. ఇది కాబట్టి ఈరోజు మనం ఈవిడ సుప్రియా శ్రీనాథే చేసినటువంటి స్టేట్మెంట్, ఆవిడ ట్వీట్ కానీ ఏదైతే ఉందో, ఎటువంటి సర్ప్రైజ్ నాకైతే లేదు. వీళ్ళ బిహేవియర్ మళ్ళీ దానికి స్పష్టంగా అర్థమవుతోంది. ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళకు ఎందుకు చూస్తే వీళ్ళు తట్టుకోలేరో, వాళ్ళకి ఎందుకు అంత అహిష్ణుత ఉంటుందో మనకు చూడొచ్చు. మనం కంగనా రనౌత్ పరిస్థితి కూడా అదే. కంగనా రనౌత్ దానికి ఏం చెప్పింది ఆవిడ? ప్రతి స్త్రీకి గౌరవం ఉంది, ఈవెన్ వేశ్యావృత్తిలో ఉన్నటువంటి స్త్రీకి కూడా గౌరవం ఉన్నది. అంటే వేశ్యావృత్తిలో ఉన్నటువంటి స్త్రీని కూడా వీళ్ళు అవమానిస్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో, నిజంగా వాళ్ళ ఉన్న పరిస్థితులు దేనిలో వెళ్ళారో మనకు తెలియదు. కానీ వ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? సో మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు దాసోహం అంటూ మీకు చపరాశీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత గౌరవం ఉంది మనకు తెలుస్తూనే ఉంది కదా. ప్రతిభా సింగ్ పాటిల్ ఎవరైతే రాష్ట్రపతి చేసిందో ఆవిడ ఏంటి, మీ ఇంట్లో వంట ఆవిడ తీసుకెళ్ళి రాష్ట్రపతిని చేశారు మీరు, రైట్? అంటే మీకు ఎవరు ఒత్తాస పలుకుతారో, మీకు ఎవరు బానిసలుగా ఉంటారో వాళ్ళకి మీరు గౌరవం ఇస్తారు. ఒక వ్యక్తి తన సొంత శక్తితోటి ఎదిగి వచ్చి ఎన్నో కష్టాలు ఒడిదొడుకులను తట్టుకుని ఆవిడని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేసిన విషయం ఆవిడే ఒప్పుకుంది. కంగనా రనౌత్ ఇండస్ట్రీలో ఎక్కడి నుంచో వచ్చిన పిల్ల, దాన్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి విషయం ఆవిడ ఒప్పుకుంది. ఎంతో కష్టపడి యాక్టింగ్లో పెద్ద పేరు తెచ్చుకొని అద్భుతమైనటువంటి సినిమాలు ఇచ్చి సక్సెస్ స్టోరీ. మీ కుటుంబంలో ఎవరికి సక్సెస్ స్టోరీ ఉంది? ఎవరు చదువుకున్న పాపాన పోలేదు. ప్రియాంక వడ్రా ఆవిడ పరిస్థితి ఏంటి మనకు తెలుసు. అలాగే రాహుల్ గాంధీ ఈరోజుగా పెళ్లి చేసుకోలేదు. స్త్రీ యొక్క గౌరవం ఏంటో అతనికి తెలియదు. సో వాళ్ళ ఇంట్లో సక్సెస్ స్టోరీ అంటే ఒకటి లేదు. వీళ్ళిద్దరు ఎవరు కూడా మినిస్టర్ కూడా కాదు. ఏమీ చూడనటువంటి వ్యక్తులు స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తిని వీళ్ళు తట్టుకోలేరు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఒకవేళ నిజంగా ఏదో పాత్ర వేసింది, వేష పాత్ర వేసింది అంటే, వేరే సినిమాల్లో రాణి పాత్ర వేసింది, దేవత పాత్ర వేసింది, దయ్యం పాత్ర వేసింది, వాటిని కూడా ప్రస్తావించవచ్చు, దేవత పాత్రని కూడా ప్రస్తావించవచ్చు. బట్ మీరు అన్నట్టు ఇంటెన్షనల్గా వాళ్ళు ఆ డ్యామేజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కరెక్ట్. అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి
టార్గెట్ తప్ప నేను చెప్పినట్టు ఇందాక సిద్ధాంతపరమైనటువంటి టార్గెట్ కానే కాదు. ఓకే. ఒక 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 కెరియర్లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ యాక్టింగ్ కెరియర్లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి రోల్స్ వస్తాయి దాన్ని మనం వేయాల్సి వస్తుంది. గతంలో కూడా మన తెలుగులో కూడా చాలామంది స్త్రీలు మనకు రాణులుగా వేశారు, గృహిణులుగా వేశారు, ప్రేమికులుగా వేశారు, కక్ష తీర్చుకునేటువంటి విలన్స్గా వేశారు, అలాగే బహుశా వేశ్య వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలుగా వేశారు. ఎన్నో వాళ్ళకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ బట్టి అన్ని రోల్స్ కూడా వాళ్ళు ప్లే చేయవలసినటువంటి వాళ్ళకు ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళకి అటువంటి గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్ని చూపిస్తారు వాళ్ళు. సో వాళ్ళు చేసిన రోల్ ఆధారంగా మనం వాళ్ళని మెచ్చుకోవడమో లేదా వాళ్ళని ఖండించడం అనేది చాలా తప్పది. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ నేను కొన్ని అంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. అంటే ఇదివరకు ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ చేశారనే విషయం ఒక్కసారి 2022లో కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ లట్కాస్ అండ్ జట్కాస్ అమేథీకి రావడం అనేది కేవలం లట్కాస్ అండ్ జట్కాస్ చూపెట్టడానికి అని ఒక వ్యాఖ్య. దీనికి తోడు డిఎంకే నుంచి సాదిక్ తాను ఖుష్బూను ఒకానొక సందర్భంలో ఆవిడ్ని బీజేపీ ఐటమ్స్ అని మాట్లాడడం 2022లో. అది కూడా 2020లో సంజయ్ రౌత్ తాను కంగనా రనౌత్ని హరాంఖోర్ లడికి అని మాట్లాడడం. తర్వాత సమాజ్వాదీ పార్టీ లీడర్ అజమ్ ఖాన్ జయప్రద ఆవిడ్ని ఖాకీ అండర్వేర్ అని మాట్లాడడం. తర్వాత హేమమాలిని కూడా కాంగ్రెస్ నుంచి సజ్జన్ వర్మ తాను కూడా ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంది సంథింగ్ అంటూ దేశవ్యాప్తంగా ఆమె ఒక డ్యాన్స్ సంథింగ్ అట్లాంటి వ్యాఖ్యలు చేసి, అంటే మీరు అన్నట్లు ఈ పరంపర అందరి దగ్గర నుంచి కొనసాగుతుంది. వాళ్ళు అది కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు అన్నట్టు సుప్రియ చేసిన ట్వీట్ పెద్ద సర్ప్రైజ్ అయితే కాదు. బట్ మరి దీని అంతటికీ విరుగుడిని మనం ఎలా ఆలోచించాలంటే ఇవి ఖండించడమా, లేకపోతే నిజంగా ఒక మహిళకు గౌరవం ఇచ్చే పరిస్థితి ఏ పార్టీలో ఉంది, లేకపోతే ఎవరు చేస్తున్నారు, అండ్ బీజేపీ ఏమైనా దానికి సంబంధించి గౌరవించే ప్రయత్నం చేసిందా? అండ్ ముఖ్యంగా నిన్నటికి నిన్న చూస్తే ప్రధాని మోదీ వారు అటు రేఖా పాత్ర ఆవిడతో మాట్లాడడం, అంటే సందేశ్ ఖాళీ ఘటనకు సంబంధించిన విషయాల్లో రేఖా పాత్రను ఆవిడికి ఎంపీ సీట్ ఇచ్చి నిలబెట్టి మరి గౌరవించి స్త్రీ శక్తి దుర్గామాత అని చెప్పి గట్టిగా అనడం, పొగడ్డము, భరోసా ఇవ్వడం. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? అంటే జనరల్గా పురుష ఆధిక్య ప్రపంచంలో ఈరోజు మనం ఉన్నాం. అవును. ఏ పార్టీలో చూసినా ఎవరో ఒకరు స్త్రీలని అవమానపరచడము, అగౌరవంగా మాట్లాడడం అని అన్ని పార్టీలో ఉన్నాయి. బీజేపీలో కూడా అడపదడప అక్కడెక్కడ మనం చూసాము. ఓకే. ప్రతి పార్టీల్లో ఉంటాయి. కానీ ఓవరాల్గా ఎందుకంటే ఇంత పెద్ద పార్టీలో, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి పార్టీలో అక్కడక్కడ చిన్నవేవో వస్తాయి. కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నాము, వాళ్ళ పట్ల పార్టీ ఎలా ప్రవర్తిస్తున్నది అనేది చాలా ముఖ్యం, కీలకమైనది. వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టడము, వాళ్ళని ఖండించడము, వాళ్ళని ఇటువంటి మాట్లాడదని చెప్పడము, దానికి క్షమాపణ చెప్పించడం, ఇటువంటివన్నీ ఏ పార్టీ చేస్తుందో అది రెస్పాన్సివ్గా ఉన్నట్టు మనం భావించాలి. ఓకే. కాంగ్రెస్ అది ససేమనం అని ఏమీ చూడలేదు. ఎన్ని పరుషంగా మాట్లాడారు ఎవరున్నారో వాళ్ళు ఎవరిని కూడా ఏమి ఖండించలేదు. వాళ్ళని అందరినీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అది ఫస్ట్ మనం చూడాలి. రెండవది, నిజంగా స్త్రీలకు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఎవరు తీసుకొచ్చారు? ఎంతో కాలంగా కాంగ్రెస్ చేస్తాం అని చెప్తూ వాళ్ళు ఏమి చేయలేదు కదా. వాళ్ళకి మెజారిటీని కూడా తెచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు తెలియదు వాళ్ళు. సో స్త్రీలకు రక్షణ ఎవరు కలిగించారు? అలాగే స్త్రీలకు మనకు కాంగ్రెస్ హయాంలో స్త్రీలు అంటే కనుక ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటో లేదా ఏదో చిన్నవి ఇటువంటి మినిస్ట్రీలో ఏవో ఇచ్చేవాళ్ళు. ఓకే. కానీ ఈ ప్రభుత్వంలో స్త్రీకి పెద్ద పీటలు వేసినటువంటి విషయం మనం చూసాం. ఓకే. ఫస్ట్ టైం ఫుల్ టైం అంటే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉండడం వేరే, ఇండివిజువల్ సపరేట్ క్యాబినెట్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ కావచ్చు, ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, టాప్ 4 మినిస్ట్రీస్లో ఈ 2 మినిస్ట్రీస్ కూడా స్త్రీకి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు. ఆవిడ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్గా సక్సెస్ఫుల్గా 5 ఏళ్ల ఆవిడ చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈరోజు మనం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదగగలిగాం. మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎన్నో మన ఎకానమీ అంతా ఈరోజు పటిష్టంగా ఉందంటే ఆవిడ క్రెడిట్ ఇవ్వకుండా అయితే ఉండలేం కదా మనం. కాబట్టి స్త్రీలకు అంత పెద్ద పాత్ర ఇచ్చినటువంటి పార్టీ ఏది ఉన్నది అది చూడాలి. అలాగే మనకు చూస్తే కనుక గవర్నర్లు ఎంతమంది స్త్రీలను ఇచ్చారు? తమిళ సాయి గారు కావచ్చు, లేకపోతే ఇతరత చాలామంది మనకు చూస్తే కనుక ద్రౌపది ముర్ముని ప్రెసిడెంటే చేశారు. అంటే కాంగ్రెస్ హయాంలో కూడా ప్రెసిడెంట్ మనకు ప్రతిభా సింగ్ పటేల్ అయిన విషయం తెలుసు మనకు.
కానీ బట్ ఒక గౌరవంతో ఇవ్వడం ఇవ్వడం, అది షెడ్యూల్ ట్రైబ్ మహిళకి ఇవ్వడం మనం చూసాము. అలాగే మనకు ఆనందీబేన్ పటేల్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా. సో వీళ్లకు అలాగే గతంలో కూడా మనకు ఇతరత్ర చాలా రాష్ట్రాల్లో కూడా గవర్నర్షిప్స్ కావచ్చు, వాళ్ళకు పెద్ద పెద్ద మినిస్ట్రీస్ కావచ్చు, చాలా సీరియస్గా వీళ్లకు ఎంపవర్ చేయాలన్న దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసిన విషయం మనకు తెలుసు. కాంగ్రెస్లో గతంలో స్త్రీలు మినిస్టర్గా లేరా అంటే ఉన్నారు, గవర్నర్గా లేరా అంటే ఉన్నారు. కానీ వాళ్ళ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారికి వాళ్ళ కుటుంబానికి విధేయులుగా ఉంటేనే వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంటెన్షనల్ వైజ్ తెలిసిపోతుంది, సిద్ధాంతం పక్కన పెట్టేసి చేసినటువంటి విషయాలు మనం చూసాం. సరే, బీజేపీ కూడా మోదీ గారికి వీళ్లకు లాయల్టీ ఉంటేనే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉండొచ్చు. కానీ సిద్ధాంతమే చాలా కీలకమైంది అనేది మనకు స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ స్త్రీకి గౌరవం ఉంది, వేరే కాంగ్రెస్లో స్త్రీకి గౌరవం లేదు అన్న విషయం మనకు స్పష్టంగా చూస్తున్నాం. ఈవెన్ వాళ్ళ ఇదివరకైతే చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కూడాను ఈరోజు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. మనకు అస్సాంలో వచ్చేసి వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ చేరారు, మహారాష్ట్రలో వచ్చి వాళ్ళు శివసేనలో చేరారు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ పార్టీలో. ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అన్నది మనం ఎగ్జాడస్ చూస్తున్నాం. ఉన్నవాళ్ళు ఈ సుప్రియా శిరనాటే వాళ్ళ లాంటి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడగలరో వాళ్ళకి అంత పెద్ద పీట ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో అందుకని ఆ పార్టీకి ఒక ఐడియాలజీ అన్నది ఒక సమాజంలో ఒక విధమైనటువంటి హేట్రెడ్తో నింపినటువంటి ఐడియాలజీ వల్లనే అది సర్వైవ్ అవుతున్నది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని కౌంటర్ చేయాలంటే కనుక వాళ్ళకి ఎటువంటి శక్తి లేకుండా వాళ్ళని కంప్లీట్గా తిరస్కరించిన రోజు బహుశా వీళ్ళు ఏమైనా బాగుపడతారేమో నాకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అపోజిషన్ పార్టీ స్థాయి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఈరోజు వచ్చారు. కంప్లీట్గా వాళ్ళని కనుక ఈ దేశం తిరస్కరించిందంటే మరి అప్పుడు కూడా వాళ్ళు సిగ్గొస్తుందో లేదో నాకైతే తెలియదు. క్రమేపీ మన దేశంలో స్త్రీలకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తులకే మనం పెద్దపీట వేయాలి. ఈవెన్ బీజేపీలో కూడా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళకు కూడా గుణపాఠం ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ స్థానంలో ఉంచవలసిన బాధ్యత సమాజానికే ఉన్నది. వీళ్ళు వాళ్ళని ఎవరు కాదు. కానీ కాంగ్రెస్లో ఇది స్ట్రక్చరల్గా వాళ్ళ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. బీజేపీలో మనకు అది కనిపించాలి. అడపా కొన్ని స్టేట్మెంట్లు తొందరపాటు వల్ల లేకపోతే ఏదో ఒకటి వచ్చిండొచ్చు. కానీ బట్ మనకు స్ట్రక్చరల్గా డిఎన్ఏలో స్త్రీలను గౌరవించేటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నాం. అండ్ ఇక్కడ సార్ ప్రధాని మోదీ గారు ఫోన్ చేశారు. రేఖా పాత్ర సందేశ్ ఖాళీ అక్కడ బాధితురాలుగా ఉన్న మహిళకు ఎంపీ సీట్ ఇచ్చి గౌరవించి పోటీలో నిలబడాలని చెప్పి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. నువ్వు శక్తి స్వరూపం అని అన్నారు. మరి ఇది అంటే ఇందాక మనం మాట్లాడుకున్న పెద్ద సినేరియోలో ఇది ఎలాంటి బిట్ అనుకోవాలి మనం? తప్పకుండా మనం సందేశ్ ఖాళీలో స్త్రీలను వాళ్ళు ఎన్నుకొని ఎవరెవరు అందంగా ఉన్నారో వాళ్ళని నెలల తరబడి వాళ్ళు సెక్షువల్గా అసాల్ట్ చేశారు వాళ్ళని. ప్లస్ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళ ఇష్టం ఎప్పుడు పడితే అప్పుడు భర్తలు పిల్లలు ఉండగానే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని మానభంగాలు చేయడం, ఇటువంటివన్నీ చాలామంది అబార్షన్లు చేసుకున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా అసలు బతకాలా చచ్చిపోవాలా అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ దాని గురించి ఏమీ స్పందించలేదు. సరే, మమతా బెనర్జీ స్త్రీ అయి ఉండి ఆవిడ అక్కడ కూడా రాజకీయాలు చేసింది. రాజకీయాలు చేసి అతన్ని అరెస్ట్ చేసి నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళని ఒక ఏమంటారంటే ఒక విఐపి లాగా ట్రీట్ చేసినటువంటి విషయం మనం చూసాం. బీజేపీని కౌంటర్ చేయడానికి ఆవిడ సందేశ్ ఖాళీకి వెళ్ళి ఏమీ జరగలేదు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది స్త్రీలను వేసుకొని, సరే ఇక పార్టీ చీఫ్ మినిస్టర్ వస్తే భయపడతారు కదా, కొంతమందిని వేసుకెళ్ళి ఇక్కడ ఏమీ జరగలేదు, ఊరికే ఎక్కడ లేనటువంటి అపోహలతోటి తర్వాత పుకార్లతోటి బీజేపీ మేనేజ్ చేస్తోంది అని చెప్పి పెద్ద నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే స్త్రీలు ఇటువంటి జరిగింది అన్నటువంటి ఇంగితమైనటువంటి జ్ఞానం లేదు, వాళ్ళ పట్ల సానుభూతి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీని అక్కడ ఎంపవర్ చేస్తూ ఎంపీ సీట్కి నిలబెట్టడం అన్నది పెద్ద విషయం. రేపటి రోజు ఆవిడ వాళ్ళ వాణిగా వాళ్ళ వాయిస్గా పార్లమెంట్లో వెళ్ళి చెప్పగలదు అక్కడ ఎటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. మనకు ఈవిడెవరిని అపాయింట్ చేస్తుంది? మహువా మైత్రి లాంటి వాళ్ళేమో కంప్లీట్గా సనాతన ధర్మాన్ని తిట్టడం. మన దీని పేరేంటి, మన బాబా బార్క్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో బాంబేలో, ట్రాంబేలో, దాని యొక్క రియాక్టర్ వచ్చి శివలింగంలా ఉంటుంది. దాన్ని ఫోటోగా వాడుకుని హిందువులను తిట్టడము, గోమూత్రం తాగేవాళ్ళు మీరని తిట్టడము,
ఇటువంటి వాళ్ళకి ఆవిడ ఎంపీ సీట్ ఇస్తుంది. కానీ మోదీ గారు ఏం చేశారు, బాధితురాలైనటువంటి వ్యక్తిని ఆవిడ యొక్క ఘోష దేశమంతా వినాలి, ప్రపంచం వినాలి అన్న దృష్ట్యా ఆవిడని ఎంపవర్ చేస్తూ నీ శక్తిని నేను గౌరవిస్తున్నానని ఆవిడకి ఇవ్వడం అన్నది మనం కాంట్రాస్ట్ చూస్తున్నాం. ఈ ఇండి అలయన్స్లో ఉన్నటువంటి కూటములు, కాంగ్రెస్ కావచ్చు లేదా టీఎంసీ కావచ్చు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది, అలాగే భాజపా ప్రవర్తన ఎలా ఉన్నది, ఈ కాంట్రాస్ట్ చూడొచ్చు. దానివల్ల ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ ఐడి తీసుకున్నారు కాబట్టి రమారమి 20-25% ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళ చేతిలో ఉన్నది. దాని శక్తితోటే ఆవిడ గెలుస్తున్నది మమతా బెనర్జీ. అందుకని హిందువులు ఏం తిట్టినా పర్వాలేదు, హిందువుల పట్ల ఎటువంటి పరుషవాక్యాలు చేసినా పర్వాలేదు. ఆవిడ క్యాండిడేట్ రీసెంట్గా 3 రోజుల ముందర వైరల్ అయినటువంటి స్టేట్మెంట్లో అతను ఏం చెప్తున్నాడంటే, ముందర ఇస్లామే వచ్చింది ఇక్కడికి, ముస్లిమ్సే వచ్చారు ఇక్కడికి, హిందూయిజం అన్నది వచ్చింది 800 సంవత్సరాల ముందరే వచ్చింది, అంతకు ముందర ఇక్కడ హిందుత్వం లేదు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నోటికి ఏది వస్తే అది ఏదైనా చెప్పొచ్చు అంతే. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ కుంతల ఇన్నటి పేర్లలో అంగ వంగ ఫస్ట్ 2 పేర్లు అవి. వంగ అంటే బంగాల్ అనేది అంగ వంగ, ఈ 2 కూడాను ఈరోజు బంగ్లాదేశ్ మనకు వెస్ట్ బెంగాల్ ఏవవుతున్నాయి ఆ ప్రాంతం అంతా 2 దేశాలుగా ఉన్నాయి. అంగ వంగ పౌండ్రక ఈ దేశాలన్నీ కూడా అక్కడ ఉన్నవే. సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మహాభారత యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. పౌండ్రక వాసుదేవుడు ఉండేవాడు, కృష్ణుడిలాగా వేషం వేసుకుని ఉండేవాడు. ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నది. సరే ఇప్పుడు వేరే దేశంగా ఉంది కానీ అంతా బంగాలే కదా. ఎప్పటి నుంచి సనాతన ధర్మం అక్కడ ఉన్నది. మనకు గౌహటిని ప్రాగ్ జ్యోతిష్యపురం అని పిలిచేవాడు. సో ఇక్కడంతా హిందుత్వమే లేదు అని చెప్పేటువంటి వాళ్ళనే ఆవిడ పెద్ద పీట వేయడం, వాళ్ళకి సీట్లు ఇవ్వడం, హిందువులను ఎంత గొప్పగా తిడితే అంత వాళ్ళకు ప్రాముఖ్యత ఉంటుంది, స్త్రీలను ఎంత అగౌరవపరిస్తే అంత ప్రాముఖ్యత ఉంటుంది. గతసారి జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కూడా ఎన్నికలు అయిన తర్వాత హిందూ స్త్రీలనంది సామూహికంగా బలాత్కారం చేస్తూ లైట్లు ఆఫ్ చేసి జై శ్రీరామ్ అని అరవండి, మీ శ్రీరాముడు వచ్చి కాపాడుతాడో చూద్దామని చెప్పి వాళ్ళ చేత అరిపించారు. వాళ్ళు చాలా కిరాతకంగా ప్రవర్తించారు వాళ్ళతో. అది ఒక బీజేపీకి సపోర్ట్ చేసిన స్త్రీలే కాదు, టీఎంసీకి సపోర్ట్ చేసిన హిందూ స్త్రీలు కూడా వాళ్ళు మానభంగం చేశారు. హిందూ అంటే మానభంగం చేశారు, అలా చేశారు వాళ్ళు. మరి వాళ్ళ పట్ల ఏం యాక్షన్ తీసుకుంది ఈవిడ? అంటే ఓట్ బ్యాంక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మానవ హక్కులు, స్త్రీ యొక్క గౌరవం ఆవిడకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఇండియా అలయన్స్లో వాళ్ళందరూ పార్ట్నర్స్ అవ్వగలిగారు. ఇండియా అలయన్స్ అంటేనే పేరు పెట్టుకుంది ఇండియా అని పెట్టుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ భావజాలం అంతా కూడాను ఒక విధమైనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనతో సమాజంలో ఒక విధమైనటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులని ఎంకరేజ్ చేసేటువంటి కూటమిగా తయారైంది. ఓకే, సో ఓవరాల్గా ఒక కంక్లూజన్కి వద్దాం సార్. అంటే ఈ సినేరియో అంతా తీసుకున్నట్లయితే మనం ఇక్కడి నుంచి నిజంగా చరిత్ర వరకు వెళ్ళాము, అంటే ఎవరి డిఎన్ఏలో ఏముంది అనేది. సో నిజంగా ప్రజలు కూడా ఏం అర్థం చేసుకోవాలి, అండర్లయింగ్ మెసేజ్ ఏంటి, ఇటువంటి విషయాల్లో ఎలా అలర్ట్గా ఉండాలి, మనం ఎంత చూజీగా ఉండాలి రేపటి రోజున అనే విషయంలో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ప్రజలకు? అంటే ప్రజలు తప్పకుండా విజ్ఞులై వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి లూటీ కోర్లను ఎన్నుకోవడం కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఆజం ఖాన్ లాంటి వాళ్ళు ఎవరైతే కిరాతకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఎన్నుకున్నది వీళ్ళే. అల్టిమేట్గా ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో దానికి వాళ్లే బాధ్యులు. ఇటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులను ఎన్నుకుంటే కనుక గొర్రె కషాయవాడిని నమ్మినట్లే ఉంటుంది. రేపటి రోజు వాళ్ళ ఇంటికే వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటి గుమ్మం మీద ఇటువంటి కిరాతకుడు వచ్చినప్పుడు వాళ్ళని రక్షించడానికి ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళే విజ్ఞులై అర్థం చేసుకొని ఎవరు మనకు గౌరవిస్తున్నారు, ఈ సమాజంలో శాంతిని ఎవరు నెలకొల్పగలరు, స్త్రీలకు గౌరవం ఎక్కడ దక్కుతోంది, అలాగే మనకు ఉన్నటువంటి సామాజిక ఏవే చిన్నటువంటి మనకు విభేదాలు ఉన్నాయో వాటిని సమస్యలుగా మారకుండా అందరినీ ఏకతాటి మీద తీసుకురాగలిగినటువంటి బాధ్యత, భావజాలం ఎవరికి ఉన్నదో వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ప్రజలు చేయాలి. అది చేయనంత వరకు దాని యొక్క పర్యవసానానికి బాధ్యులు వాళ్లే ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఇదే చూస్తున్నాం. ఈ రోజు దాకా బీహార్లో లాలూ ప్రసాద్ ఏదో చేసినటువంటి ఆ లూటీతనం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు మొత్తం దేశంలో కంప్లీట్లీ అన్డెవలప్డ్ స్టేట్ ఏదైనా ఉందంటే బీహార్. అది దానికి బాధ్యులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఎలక్టరేట్ వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారో దానివల్లే బాధ్యులు కదా. అలాగే మన తెలుగు రాష్ట్రంలో కూడా, అలాగే మనకు చాలా రాష్ట్రాల్లో కూడా కుటుంబ పాలనకు మనం ఓటు వేసుకుంటూ వెళ్ళామంటే ఆ కుటుంబమే వాళ్ళకి ఇంపార్టెంట్. కుటుంబంలో తండ్రి, కూతురు,
ఇంకెవరో కొడుకు, మేనల్లుడు కొడుకు వీళ్ళకే పెద్దపీట ఉంటుంది కదా. అన్ని కుటుంబ పార్టీలు అటువంటి పరిస్థితి మనకి. తర్వాత ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్ళ భార్యలను పెడుతున్నారు. లాలూ యాదవ్లు ఇప్పుడేమో సునీత ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చొని ఆవిడ స్పీచ్ చేస్తోంది. సో ఇటువంటి పార్టీలకు మనం ఓటేస్తే మీకు భవిష్యత్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు పడేసే 4 ఎంగిలి మెతుకుల కోసం మీరు కనుక వాళ్ళు ఓటేయడం మొదలు పెట్టారంటే మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఒక భావజాలం ఉన్నటువంటి పార్టీ, సరే కమ్యూనిస్ట్ కూడా ఒక భావజాలం ఉన్నటువంటి పార్టీ, దాన్ని గౌరవిస్తారా మీరు, మీ ఇష్టం అది. వాళ్ళు సమాజాన్ని ఎంత విచ్ఛిన్నం చేశారో మీరు చూసుకోవచ్చు. కాంగ్రెస్ని నేను ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కింద నేను యాక్సెప్ట్ చేయను. నేషనల్ పార్టీగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, కానీ అది ఒక కుటుంబ పార్టీ మాత్రమే. కాబట్టి కుటుంబ పార్టీలకు ఓటు వేయడం వల్ల వచ్చే నష్టం ఏంటో మనం చూస్తున్నాము. కుటుంబ పార్టీ కాకుండా కేడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీకి వేస్తే మీకు ఎటువంటి లాభాలు వస్తాయో తప్పకుండా మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయవలసిన బాధ్యత మీ ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా ఏమైనా తప్పు చేశారంటే వాళ్ళని కూడా మీరు ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఉన్నది. వాళ్ళని కూడా కరెక్ట్ చేసి వాళ్ళని సరైన దారిలో వెళ్ళవలసిన బాధ్యత మీకు ఉన్నది. ప్రజలే అల్టిమేట్ నిర్ణేతలు. ఈరోజు ఇటువంటి శక్తులకు శక్తి వస్తున్నది, వాళ్ళు అలా ప్రవర్తించగలుగుతున్నారంటే దానికి బాధ్యత వాళ్ళకంటే ఎక్కువ ప్రజల మీద ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా లోతైన విషయాలు, కీలకమైన విషయాలు చెప్పారు అండ్ దిశానిర్దేశం చేసినట్టుగానే ఉంది నిజంగా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది కేవలం సుప్రియా శ్రీనాథే చేసిన వ్యాఖ్య మాత్రమే కాదు, దాని వెనక ఎటువంటి పరంపర ఉంది, ఎటువంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి, చరిత్రకు కూడా వెళ్ళాం, మనం మాట్లాడాం. అందుకే అంత డెప్త్కి వెళ్లాల్సి వచ్చింది ఈ విషయంలో. ఇది కేవలం ఒక కామెంటు రసాభసాగా మాత్రమే కాదు చూసేది, ఆ భావజాలం ఏ విధంగా ఉందో చూసి మనం చాలా అలర్ట్గా ఉండాలి. మనం యాజ్ ఎ ఓటర్గా మనం ఈ దేశ పౌరుడిగా ఉన్న క్రమాలలో మనం ఎంత జాగ్రత్తగా ఓటు వేయాలి, ఎంత జాగ్రత్తగా మన నాయకులను ఎంచుకోవాలనేది కూడా అండర్లయింగ్ మెసేజ్ ఉంది ఇది. సో మనమందరం దీన్ని నిజంగా వంట పట్టించుకుందాం, ఈ మెసేజ్ని. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మన దేశ ప్రయోజనం, స్త్రీల యొక్క ప్రయోజనం, ప్రజల యొక్క ప్రయోజనాలు, అభివృద్ధి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.